అందరికీ నమస్కారం. నా పేరు పిడుగు తిరుపతి రెడ్డి, మా బొమ్మెన గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండడం జరిగింది. లాస్ట్ టర్మ్ సర్పంచ్గా మా భార్య పోటీ చేసి గెలవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? స్కీమ్స్ మీరేమేమి సంక్షేమ పథకాలు ఏమి అమలు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 1 మంత్ అయితే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులు అంటే ఇంతకుముందు రాష్ట్రం అప్పులలో ఉంది కాబట్టి కొంచెం కష్టము అయినా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సే కావచ్చు, మరియు ప్రతి ఇంటింటికి ఫ్రీ కరెంటు అండ్ రేషన్ కార్డు. ముఖ్యంగా రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు రావడం జరిగింది. అది సామాన్యులకు చాలా ఉపయోగపడుతుంది. అది అండ్ రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా అంటే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అండ్ పల్లెలలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యున్సీలో చాలా వరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న అభివృద్ధి కావచ్చు అండ్ మాకు మెయిన్ కత్లాపూర్ మేడిపల్లి మండలాలకు సూరమ్మ చెరువు అనేది మెయిన్ ఉండే, అది కూడా నడుస్తూ ఉన్నది వర్క్. ఇప్పుడు ఊరుకు సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు మాత్రం చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండ్రు. ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని గ్యారంటీ కార్డులు అని చెప్పి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బాగా ప్రచారం చేస్తుంది కదా, మరి దీని మీద మీ కామెంట్? అంటే ప్రతిపక్షం చెప్తుంది కానీ కాకపోతే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా ఏమని. గత 10 ఏళ్లలో ఏం చేసింది ప్రభుత్వం, ఇప్పుడు ఏం చేస్తున్నారు. రేషన్ కార్డే కావచ్చు, రేషన్ కార్డు గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అది ప్రజలందరికీ తెలిసిన విషయం. అదొక్కటి ఇవ్వాలంటే మామూలుగా చెప్పాలంటే అదొక్కటి చాలు చేస్తున్నామనడానికి నిదర్శనం. అండ్ రుణమాఫీ అనేది, ఫ్రీ బస్సు ఈ మాట ఇచ్చిండు, నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు. అండ్ ఇంకొకటి పింఛన్లది కొంచెం ఇప్పుడు త్వరలో అది అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నది. క్యాబినెట్ కూడా పింఛన్ కూడా ఇప్పుడు త్వరలో పెంచుతారు అని మొన్న చెప్పారు క్యాబినెట్లో. సార్, ఇప్పుడు మరి గ్రామాలలో కనీస వసతులు, మౌలిక సదుపాయాలు దాని మీద ఏమన్నా పని జరుగుతుందా? అంటే డ్రైనేజీలు, రోడ్లు వేస్తున్నారు. కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ లేవు కాబట్టి, అంటే సర్పంచ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతున్నది. అది మాట మాత్రం వాస్తవము. ఈ తొందరలోనే ఇప్పుడు మన రిజర్వేషన్స్ డిక్లేర్ అయినాయి, ఎలక్షన్ కోడ్ అనేది పెట్టిరు. కాకపోతే బీసీ కమిషన్ దాని విషయంలో కొంచెం స్టే వచ్చింది. కానీ త్వరలోనే నవంబర్ లోపు మొత్తం ఎన్నికలన్నీ జరిగిపోతాయి. సార్, ప్రజల స్పందన ఎట్లా ఉందంటే ప్రజలు ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉంది 2 సంవత్సరాల పాలన మీద? కార్యకర్తగా ఎక్కువగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? సామాన్యులు అయితే సంతోషంగా ఉన్నారు. సామాన్యులు ఎందుకంటే వాళ్ళకు ఫ్రీ బస్సు అనేది అండ్ ఫ్రీ కరెంటు, రేషన్ కార్డు, రేషన్ బియ్యము, సన్న బియ్యము, ఇవన్నీ వల్ల సామాన్యులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏం చేయాలి సార్? ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మంచి రైతులకు ఇది రైతు బంధు అనేది అంటే కట్ ఆఫ్ పెట్టైనా సరే అని అది రైతు బంధు అనేది కొంచెం అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు కావట్లేదు, అమలు కావట్లేదు అంటే అవుతుంది. 4 ఎకరాలకు 5 ఎకరాల వరకు లిమిట్ పెట్టారు. ఇంకొంచెం పెంచి అది చేస్తే అందరికీ అంటే బాగుంటుందని మా ఉద్దేశం. సరే, మరి ఈసారి మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది దాని మీద మీకు? అంటే ప్రజలకు అభివృద్ధి చేసినాం అని వెళ్తాము. సో కంపల్సరీగా ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే పని చేసినాం కాబట్టి అడిగే హక్కు ఉన్నది మాకు. కంపల్సరీ ప్రజలకు గెలుస్తాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటాం మేము. అండ్ మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఇంకా చాలా పనులు చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు మాత్రమే అది జరుగుతుంది. ఈ 20 నెలల్లో ఏం చేసినామనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైం ఇవ్వాలి.
వచ్చి 20 నెలలు అవుతుంది కాబట్టి అయినా 20 నెలలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాల చిల్లర మాకు టైం ఉన్నది. సో ఇచ్చిన మాట తప్పేది లేదు, కంపల్సరీ చేస్తాం. వర్క్లన్నీ కంప్లీట్ చేసేస్తాం. వర్క్లను కంప్లీట్ చేసే మళ్ళీ ఓట్లాడడానికి మేము వెళ్తాం. అప్పటికి 5 ఏళ్ళ తర్వాత ఈ 10 ఏళ్లలో ఏం చేసిర్రు, ఇప్పుడు 20 నెలల్లో మాత్రం ఏం చేసిర్రు అనేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు అనేది కామన్, అది ఏదో ఎంత చేసినా ఏదో ఒకటి వాళ్ళు రుద్దుతూనే ఉంటారు. కాకపోతే ప్రజలు గమనిస్తారు, మాకు అది సంతోషం అంతే. సార్ మరి ఎమ్మెల్యే గారు మరి ఆయన కూడా త్వరలో 2 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. మరి ఆయన పనితీరు ఎలా ఉంది, ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారా లేదా? ఈ మా ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉంటుండు. నిన్న కూడా వచ్చిర్రు లింగంపేటకి. అట్లా అంటే ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తూ, సరే ఒక్కరోజు లేట్ అయినా కానీ మళ్ళీ దాన్ని ఆయననే రిమైండ్ చేసి రిటర్న్ కాల్ చేసి మరి అయిందా పని కాలేదా అని అడుగుతారు. అంటే ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం మాత్రం మాకు అదృష్టము. వర్కులు కూడా చాలా సిడిపి నిధులు, సిఆర్ఆర్ నిధులు, ఎస్డిఎఫ్, ఈజీఎస్ ప్రతి ఫండు అందరికీ సమపాలలో ఇస్తూ అన్ని గ్రామాలు తన గ్రామంగా చూసుకుంటూ వర్క్ చేస్తూ వస్తుండు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత వర్క్ చేస్తుండు నిత్యం ప్రజలలో. ఇవాళ ఇక్కడ ఉన్నాడు అంటే మళ్ళీ రేపు తెల్లారి కతలాపురం వచ్చిన వస్తుండు, రేపు హైదరాబాద్ ఉన్నాడు అంటే సాయంత్రం వరకల్లా మళ్ళీ కాన్స్టిట్యూషన్లో ఉంటుండు. నాకు తెలిసి 119 నియోజకవర్గాల్లో ఇతనంత హార్డ్ వర్కర్ ఎవరు లేరు అని నేనైతే అనుకుంటున్నాను. నేనే కాదు, మా కాన్స్టిట్యూన్స్ ప్రజలందరూ అనుకుంటారు. ఈ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు.